నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జ్ఞానేశ్వరి కేసు ఒక కొలిక్కి వస్తున్నట్టు ఒక శుభవార్త అందుతున్న తరుణం మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే నిన్న రాత్రి సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. కుక్క మనం సరిహద్దు అంటే మెయిన్ రోడ్ దగ్గర కనిపించింది, ఒక టెంపుల్ దగ్గర కనిపించింది కుక్క సీసీటీవీ ఫుటేజ్లో. అందరికీ పొద్దున్న షోలో చెప్పాను. ఇక్కడ దాకా పాయింట్ అందరు క్లియర్గా ఉంది. 15th డే ఈరోజు పాప మిస్ అయ్యి, సో గడిచిన 15 రోజుల్లో మనం చూసుకుంటే కనుక మొత్తం 40 ఎకరాల పామ్ తోట అవనిండి, లేకపోతే కొండ మొత్తం 4 సార్లు ఎతకటం, చెరువులు, బావులు, తునిలో ప్రతి ఇల్లుని, సిహెచ్ అగ్రహారంలో ప్రతి ఇంటిని వెతికి సోదాలు చేసి 15 రోజులు ముందు అట్టు తర్వాత ఇటు సీసీటీవీలన్నీ ఎతికినా పాప ఆ చూకి తెలియలేదు. ఈ ఎతుకుతున్న తరుణంలో ఏదైతే కుక్క ఉందో 6 నెలల వయసున్న ఈ కుక్క జాహ్నవితో పాటు అంటే జ్ఞానేశ్వరితో పాటు ఆ రోజు వెనక వాళ్ళు వెళ్ళటం అందరూ చూసామని చెప్పారు. అండ్ అది కాకుండా ఫెన్సింగ్ దగ్గర ఒక అతను బైక్ మీద వెళ్తున్న అతను జ్ఞానేశ్వరిని అక్కడ చూసి తన పక్కన ఉన్న కుక్కని ఐడెంటిఫై చేసి భయంతో పారిపోయాడు అని చెప్పాడు కదండి. ఆ కుక్క సుమారుగా 12 గంటల ప్రాంతానికి రోడ్డు పక్కన, హైవే పక్కన ఒక గుడి దగ్గర కనిపించింది. ఇది అక్కడ దాకా న్యూస్ అందరికీ తెలుసు. కానీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ దీంతోనే అయింది. దీనివల్ల ప్రాబబ్లీ జ్ఞానేశ్వరి వాళ్ళ సాయంకాలంలోపు వాళ్ళ ఇంటికి చేరుకోవచ్చు అన్న శుభవార్త, శుభతరుణం మనం చూస్తున్నాము. గడిచిన 3 రోజులుగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ శైలిని మార్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. అక్కడి నుంచి వరుసగా వచ్చిన కొన్ని జాతులు వాళ్ళు కొంతమంది, అలాగే జీడిపిక్కలు ఏలుకునే వాళ్ళు కొంతమంది సీసీటీవీలో వాళ్ళ సంచలనం కనిపించింది. ఎవరైతే పొలాల దగ్గరికి వస్తారు చూడండి, కొంతమంది వేరే చోట నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళ సంచలనం, అలాగే వాళ్ళు అక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాం, అలాగే జీడిపిక్కల వాళ్ళు కూడా ఈ పాప మిస్సింగ్ టైంలోనే అక్కడ తిరగటం, ఈ సీసీటీవీలో అది రికార్డ్ అవ్వటం, ఇది పెద్ద సెన్సేషన్ అయింది. అదే టైంలో కుక్క అక్కడే గాజరా బాజరాగా చాలాసేపు తిరిగిన తర్వాత అంటే 6వ తారీఖున అక్కడ కనిపించిన కుక్క మళ్ళీ 9వ తారీఖున తిరిగి వచ్చింది. 3 రోజుల పాటు కుక్క తిరిగి రాలా ఈ కేసులో. సో ఆ జీడిపిక్కలు ఏరుకున్నాళ్ళని, అలాగే అక్కడికి వచ్చిన మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తున్నారు. ఇది కేవలం ఒక కిడ్నాప్. జాహ్నవి ఎలియాస్ జ్ఞానేశ్వరి బతికే ఉంది, పాపకేం అవ్వలేదు, సురక్షితంగా పేరెంట్స్ దగ్గరికి రాబోతుంది. కథ ఒక కంక్లూజన్కి రాబోతుంది. 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుని పాప మిస్సింగ్ కేసు అంటే తెలియని వాళ్ళు లేరు. అదే రీతిలో 150 మంది పోలీస్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, యాంటీ నక్సల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇంతమంది థర్మల్ డ్రోన్స్ ఎగరేసి 15 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు, సర్చింగ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు everybody waited for the girl to be back. మేబీ ఆ శుభతరుణం ఈరోజు ఆసన్నమైనట్టుంది. సాయంకాలం లోపే పాప ఇంటికి చేర్చే విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే దీనివల్ల క్లియర్గా ఏ జంతువు పాపని చేయలేదు, పాపకి ఏం యాక్సిడెంట్ అవ్వలేదు, అండ్ పాప సేఫ్గానే బతుకుంది, పాప చనిపోలేదు. దిస్ ఇస్ వన్ రిలీఫ్, అ వెరీ బిగ్ రిలీఫ్ ఈ మొత్తం కేసులో. సో ఇలాంటి తరుణంలో సీసీటీవీలో నిజంగా ఏదో దేవుడు పంపించినట్టు ఆ కుక్క సంచరిస్తున్న విజువల్స్ ఆ గుడి దగ్గర దొరికిన తరుణంలోనే అక్కడ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఈ పొలం దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ కనపడటం, జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు కూడా అక్కడ కనపడటం, వాళ్ళు పక్కా ప్లాన్ చేసి ఆ కొద్ది టైం 15 నిమిషాల కొద్ది టైం ఉంది చూడండి, ఆ కొద్ది టైంలో పాపని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఓ కంక్లూషన్ దారిగా ఈరోజు జాహ్నవి మిస్సింగ్ కేసు, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు లీడ్ అవుతుంది. పాప సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందని పోలీసులు అట్ లాస్ట్ కొంచెం రిలీఫ్ వచ్చింది. 15 రోజుల పాటు పాప బ్రతికుందా లేదా, అసలు ఇక్కడ క్రూర మృగాల సంచారం ఉందా, లేకపోతే కొండ చిల్లుల సంచారం ఉందా అని బొమ్మలు పెట్టారు. చాలా మంది శుద్ర పూజలు అన్నారు, చాలా మంది అసలు పిల్ల ఏమైపోయిందో అన్నారు, చాలా వెక్కిరించారు అసలు పిల్ల దొరకట్లేదని. ఇవన్నీ పక్కన పెడితే జ్ఞానేశ్వరి సేఫ్గా ఇంటికి వస్తుందన్న భరోసా అయితే మొట్టమొదటిసారి మనకు స్పష్టంగా కలిగింది. ఈరోజు సాయంకాలం రేపు పొద్దున్నలోపు ఇంత సీరియస్గా టేకప్ చేసిన కేసు ఒక ఇన్వెస్టిగేషన్ ఎటు క్లోజ్ అవ్వాలన్న రీతి దారి కనిపించింది. కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ నిజంగా అక్కడ కుక్క నిజంగా ఒక దేవుడు దూతలాగా పనిచేసింది ఈ ఎంటైర్ కేసులో. పాపం చనిపోయింది, ఫుడ్ లేక చనిపోయింది ఆ కుక్క పాపం. సో సాయంకాలం లోపు జ్ఞానేశ్వరి ఇంటికి వెళ్తుందన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. వి ఆల్ షుడ్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ జీడిపిక్కలు లేకపోతే మైగ్రెంట్ వర్కర్స్ మీద ఇప్పుడు మొత్తం డౌట్ అంతా ఫోకస్ అయింది. వాళ్ళే కిడ్నాప్ చేసి పిల్లలు లేని వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మేయటం ఇలాంటివి చేస్తారండి కిడ్నాప్ చేసి యూజువల్గా, లేకపోతే చైల్డ్ ట్రాఫిక్ వీటిల్లోనే పెడతారు వాళ్ళందరినీ. సో ఆ పిల్లని సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి, గణేష్ భవానీ దగ్గరికి ఈరోజు సాయంకాలం లేకపోతే రేపట్లోపు పాప తిరిగి వస్తుందన్న నమ్మకం తిరిగి వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది ఇప్పుడు ఇమిగ్రెంట్ వర్కర్స్ అండ్ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళపైన. Let us all pray she comes very safe, happy and healthy. పాప చనిపోలేదు అన్న వార్తే ఒక బిగ్ రిలీఫ్. సో మీ అందరికి ఏమేమి కమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఒపీనియన్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.